భాగంగా ఈరోజు మన పచ్చలనట్టుడ ఉన్నత పాఠశాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మొదట ప్రోగ్రాం ర్యాలీ, బడిబాట ర్యాలీ చేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో మన గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న వసతులు, సౌకర్యాలు, ఇక్కడున్న ప్రత్యేకతలు అందరికీ వివరిస్తూ మా పాఠశాలలో ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్తోని విజయ దుందువి మోగిస్తున్నాం. ఈసారి కూడా 74 మంది పాస్ అవ్వడం జరిగింది. అందులో 15 మంది 500 పైన మార్క్స్ సాధించడం జరిగింది. ఫస్ట్ 546 మహాలక్ష్మి అనే అమ్మాయికి 546 మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ప్రతిసారి మేము ట్రిపుల్ సీట్లు సాధిస్తున్నాం. సో ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. సో మీరందరూ మా పాఠశాలలో వచ్చి మా పాఠశాల వసతులు చూసి మా పాఠశాల చేర్పించవలసిందిగా కోరుతున్నాం. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, రోజు స్కూల్కి పంపించండి, చదువు రాకపోతే అడగండి. మా నినాదమే ఇది. సో ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ, మా పచ్చళ్ళకు కూడా విలేజ్ యువకులకు, గ్రామ పెద్దలకు, విలేజ్లకు, సర్పంచులకు, ఉపసభ అందరికీ పేరున్న పెద్దలందరికీ మా పాఠశాల సపోర్ట్ చేస్తూ వీళ్ళందరికీ మరొకసారి తెలియజేస్తూ మా పాఠశాలలో అందరి పిల్లల్ని చేర్పించాలని కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 minute సార్. సార్ ఒక నిమిషం మాట్లాడా అది కంటిన్యూ కాదు. కూడా గ్రామంలో ఈరోజు ఏదైతే గ్రామ ప్రజాపాలన వ్యవస్థలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమము మా పాఠశాల విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము, ఎవరైతే గ్రామ ప్రజలు కొద్దిగా ఆలోచించి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా మన గవర్నమెంట్ పాఠశాలలను చేర్పించాలని కోరుతున్నాము. ముఖ్య ఉద్దేశము లక్షలు ఖర్చు పెట్టేదానికంటే ఇక్కడ ఎంతోమంది నైపుణ్యత కలిగిన టీచర్స్ ఉన్నారు. మీరు సద్వినియోగం చేసుకోండి, ఇక్కడే చేర్పించండి. మా గ్రామాభివృద్ధి సహకారం కూడా వీళ్ళకు, సార్లకు కానీ గ్రామ పాఠశాలకు కానీ ఎప్పుడు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాము.